హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వయస్సు పైబడే కొద్దీ రకరకాల అనారోగ్య సమస్యలు రావడం చాలా కామన్. వాటిలో బీపీ, షుగర్, థైరాయిడ్, ఎముకలకు సంబంధించిన సమస్యలు, ఇలా చాలా రకాల దీర్ఘకాలిక సమస్యలైతే వస్తూ ఉంటాయి. కొంతమంది వయస్సును సాకుగా చూపించి ఇవి సహజమే కదా ఇలా రావడం అని సమర్థించుకుంటారు. కానీ మనం డైట్ విషయంలో గనక కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, అది కూడా 60 ఏళ్లు దాటిన వాళ్ళు డైట్ విషయంలో ఖచ్చితంగా కొన్ని మార్పులు చేసుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడుకోవచ్చు. ఈ మధ్య కొంతమంది వైద్యులు ధృవీకరించిన ఆహార పదార్థాలు తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాదు, మీ ఎముకలు చాలా బలంగా ఉంటాయి. మీరు ప్రతిరోజు గుడ్డు తిన్నా తినకపోయినా మీ శరీరానికి కావలసిన పోషకాలు, మీరు హెల్దీగా ఉండడానికి అవసరమైన పోషకాలు ఇదిగో వీటి ద్వారా మనం పొందుకోవచ్చు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఈనాటి వీడియోలో తక్కువ బడ్జెట్ లో దొరికే 7 ఆహార పదార్థాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి అందరి ఇళ్లలో సర్వసాధారణంగా ఉంటాయి, కొన్ని మాత్రం చాలా తక్కువ మంది వాడతారు. ఈ వీడియో చూసిన తర్వాత వీటిని కూడా మీ వంటగదిలో ఖచ్చితంగా చేర్చుకుంటారు. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి. మరి అస్సలు లేట్ చేయకుండా ఆ 7 పవర్ఫుల్ ఆహార పదార్థాలేంటో ఒకటొకటిగా చూసేద్దాం. ముందుగా పెసరపప్పు. ఇది సర్వసాధారణంగా అందరూ వాడతారు, చాలా తక్కువ ప్రైస్కే వస్తాయి కూడా. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పెసరపప్పు సులభంగా జీర్ణమవుతుంది. సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్ పవర్ హౌస్ అంటారు. ఇది బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇందులో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. 100 గ్రాముల పెసరపప్పులో దాదాపు 22 నుంచి 24 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, ఫోలేట్ మరియు విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. పెసరపప్పులోని కరిగే పీచు పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. వేసవి కాలంలో పెసరపప్పు తినడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది. ఇక రెండవదైతే కిడ్నీ బీన్స్. ఇవి ప్రతిరోజు ఎంతమంది తీసుకుంటున్నారో చెప్పండి. నిజానికి వీటిని ప్రతిరోజు తీసుకోవడం కష్టం అనుకుంటారు చాలా మంది. ఇంకొందరు వారంలో లేదా నెలలో 1-2 సార్లు బాయిల్ చేసుకుని స్నాక్స్ లా తింటూ ఉంటారు. ఎలా తీసుకున్నా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి వీటిలో. కిడ్నీ బీన్స్ ని రాజ్మా అంటారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి అద్భుతంగా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా శాకాహారులకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. రాజ్మాలో ఉండే ఫైబర్, పొటాషియం మరియు మెగ్నీషియం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. దాంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఇందులో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు మరియు అధిక ఫైబర్ వల్ల, ప్రోటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల రాజ్మా తిన్న తర్వాత ఆకలి అంత తొందరగా వేయదు. ఇది బరువు తగ్గాలనుకునే వారికి బాగా హెల్ప్ అవుతుంది. రాజ్మాలోని డైటరీ ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 100 గ్రాముల రాజ్మాలో సుమారు 8.7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల పెరుగుదల మరియు మరమ్మతుకు సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫోలేట్, మెగ్నీషియం మరియు విటమిన్ బి1 మెదడు పనితీరును మెరుగుపరచడంలో, ఏకాగ్రతను పెంచడంలో బాగా సహాయపడతాయి. అయితే రాజ్మాను వేయించుకుని తినడం కంటే కూడా నానబెట్టుకుని లేదా ఉడికించి తింటేనే మంచి ఫలితం ఉంటుంది. పచ్చిగా తిన్నా లేదా తక్కువ ఉడికించినా ఈ రాజ్మా విషపూరితం కావచ్చు. ఇక మూడవది మసూర్ దాల్. ఈ మధ్య ఎక్కువగా మంచి స్కిన్ టోన్ కోసం ఇవి వాడుతున్నారు. నిజానికి వీటిని ఆహారంగా తీసుకుంటే స్కిన్ మాత్రమే కాదు, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మసూర్ దాల్ ని ఎర్ర కందిపప్పు, మైసూర్ పప్పు అని కూడా అంటారు. ప్రోటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి వీటిలో. ఐరన్, ఫోలేట్ అధికంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఎర్ర కందిపప్పులో ఫైబర్ మరియు మెగ్నీషియం ఉండడం వల్ల కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచకుండా స్థిరంగా ఉంచుతుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రోటీన్, ఐరన్ మరియు విటమిన్లు ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి శక్తిని అందించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇక నాలుగోది పింటో బీన్స్. ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలతో నిండిన
పోషకాహార కేంద్రమని అంటారు వీటిని. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుతాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. పింటో బీన్స్ లో అధిక ఫైబర్, పొటాషియం ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఒక కప్పు ఉడికించిన పింటో బీన్స్ లో సుమారు 15 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి మరియు రోజంతా ఎనర్జీగా ఉండడానికి సహాయపడుతుంది. 5వదిగా చెప్పుకోవాలంటే సోయా బీన్స్ మొలకలు. అంటే మనం స్ప్రౌట్స్ చేసుకుంటాం కదా, అలాగే వీటిని కూడా చేసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సోయా బీన్స్ లో సుమారు 26% ప్రోటీన్ ఉంటుంది. సోయాలో ఉండే కాల్షియం, మెగ్నీషియం మరియు విటమిన్లు ఎముకలను బలోపేతం చేస్తాయి. ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ సమయంలో వచ్చే ఎముకల బలహీనతను తగ్గిస్తాయి. వీటిలో క్యాలరీలు తక్కువ, ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. మొలకల్లో ఎంజైమ్లు పుష్కలంగా ఉంటాయి. సోయా బీన్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మొలకల రూపంలో ఉన్న సోయా విటమిన్ సి మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లను అందించి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సోయా బీన్స్ ఆరోగ్యానికి చాలా మంచివి, కానీ కొంతమందికి అలర్జీని కలిగిస్తాయి. అలాగే సోయాను పచ్చిగా కాకుండా ఉడికించి లేదా మొలకల రూపంలో కొద్దిగా ఆవిరి మీద ఉడికించి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక 6వది ఎడమామ్ అనేది లేత సోయాబీన్స్ తో చేసిన పోషకాలతో కూడిన అద్భుతమైన ఆహారం. ఇందులో ప్రోటీన్, ఫైబర్ మరియు విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. ఎడమాంలో ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ మరియు విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తినిస్తాయి. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండడం వల్ల, ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మధుమేహం ఉన్న వారికి కూడా చాలా మంచి ఫుడ్ ఇది. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం మరియు విటమిన్ కే ఎముకల సాంద్రతను పెంచి ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. మీకు సోయా ఎలర్జీ అనుకుంటే ఎడమాం తినే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఇక చివరిగా మెచ్యూర్ సోయాబీన్. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివండి. ఇవి మొక్కల ఆధారిత ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం. ముఖ్యంగా 26% ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలుంటాయి. సోయాబీన్స్ లో ఉండే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ మరియు ఫైబర్ గుండెకు మేలు చేస్తాయి. ఇందులో అధిక నాణ్యత గల ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు మరియు కణజాల మరమ్మతుకు హెల్ప్ చేస్తుంది. క్రీడాకారులు మరియు బాడీ బిల్డర్లకు ఇది మంచి ఆహారం. సోయాబీన్స్ లో కాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలకు మరియు దంతాలకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. స్త్రీలలో వచ్చే ఎముకల బలహీనతను తగ్గించడానికి ఇవి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల సోయాబీన్స్ తింటే మీకు ఆకలి తక్కువ వేస్తుంది, ఆహారం తక్కువగా తింటారు. సోయాబీన్స్ ను రోజుకు సుమారు 25 నుంచి 50 గ్రాముల వరకు మాత్రమే తీసుకోవాలి. మితంగానే తీసుకోండి. ఎక్కువగా తీసుకుంటే కడుపు ఉబ్బరం లేదా విరోచనాలు రావచ్చు. అలర్జీ ఉన్నవారు కూడా జాగ్రత్త పడాలి. చూశారు కదా, ఇవి ఎప్పుడూ మనకు కనిపిస్తూనే ఉంటాయి, కానీ మన డైట్ లో వీటిని చేర్చుకోవడానికి కొంచెం భయపడతాం. ఇవి సరిగా డైజెస్ట్ అవుతాయో లేదో, ఒకవేళ ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయా, గట్ హెల్త్ ఏమైనా పాడవుతుందా, ఇలాంటి వాటి గురించి భయపడుతూ వీటిని మనం అంతగా ఇష్టపడం. కానీ ఇప్పుడు చూశారు కదా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. తప్పకుండా మీ డైట్ లో వీటిని చేర్చుకోండి. మనం ప్రతి వీడియోలో చెప్పుకున్నట్టుగానే మీకు గనక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే మొదటిగా డాక్టర్ ని సంప్రదించి వారి సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవడం మంచిది. అలాగే అలర్జీ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. మరి ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.